హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కాకరకాయ టమాటా పచ్చడి అండి. టమాటాలు ఒక 2 పండు టమాటాలు తీసుకున్నాను. కాకరకాయలు ఒక 2 తీసుకున్నాను. కొంచెం పండినైనా పర్వాలేదు, 2 తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను ఆవాలు, ఒక చిన్న ఎల్లుల్లిపాయ తీసుకుని మంచిగా నూనెలో వేపుకొని పక్కన పెట్టుకొని టమాటా, కాకరకాయ, ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గపెట్టుకోవాలండి. బాగుంటుందండి, చేదు అనేది ఏమి ఉండదు. పైన చెక్కు తీసేసుకొని ముక్కలు కోసుకొని వేసేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకున్నాను కొంచెం మగ్గటానికి. సాల్ట్ కొంచెం మగ్గటానికి వేసుకున్నానండి. పసుపు వేసాను. మంచిగా మగ్గపెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. కాకరకాయ హెల్త్కి కూడా మంచిది కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మగ్గాలి మంచిగా. ఇప్పుడు మిక్సీ జార్లోని ఎండుమిరపకాయలన్నీ వేపించి పెట్టుకున్నాం కదా, జీలకర్ర అవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని చింతపండు రవ్వ అండి, నేను నానబెట్టుకొని పెట్టుకుంటాను కదా, అదే వేసుకున్నాను కొంచెం. ఇప్పుడు మంచిగా మగ్గబెట్టుకున్న ముక్కలు కాకరకాయ, టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా వద్దండి, కొంచెం బరక్క అన్నట్టు పట్టుకోవాలి. మెత్తగా మరీ బాగోదు. తాలింపు వేసుకుందాము. కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలండి. ఒక అర స్పూన్ వేసుకోండి. తాలింపు వేసేసుకొని ఆ పచ్చళ్ళలో వేసేసుకోవటమేనండి. చాలా బాగుంటుందండి, మంచిది కూడా, పిల్లలు కూడా తింటారు. రెడీ అయిపోయిందండి టమాటా కాకరకాయ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి.